ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ కార్ని ఫాలో అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. సెలవుపడానికి పిఠాపురం రైల్వే స్టేషన్ అన్నమాట. అయిపోయింది. పని అయిపోయింది. ఇప్పుడు మన అన్నవరం వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఠాపురంలో మన బుడ్డోడి బర్త్డే అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అన్నవరం ప్లాన్ చేశారు. సో ఇప్పుడే నేషనల్ హైవే ఎక్కాం అనమాట. అన్నవరం ఇంకో 25 కిలోమీటర్స్ ఉంది. సో ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోదాం అనమాట. సో కొంచెం అందరు టైర్డ్ అయ్యారు, కానీ మనోడు మాత్రం నడుపుతూనే ఉన్నాడు. వాడు ఆనందం వేరే ఉంది, అది మీకు తర్వాత రివీల్ చేస్తాం. వండుకున్నాడు, ఇద్దరు అవుట్ అయిపోయారు, వీడొక్కడు స్టడీ ఉన్నాడు. చూడు ముందు చూస్తలేదు. స్నాప్ అమ్మటి స్నాప్ చిన్న పోతా ఆ స్నాప్ ఆపలేదు, స్లో చేసి ఆపు. అంటే వచ్చేసాము, లోపలికి ఎంటర్ అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నవరం ఎంటర్ అయిపోయాం అనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ అడ్రస్ కనుక్కొని టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ చేసుకుందాం. లెఫ్ట్కి ఫ్రెండ్స్, అన్నవరం అయితే ఎంటర్ అయిపోయాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. కొండగాలితో శ్వాస పంపకం లెఫ్ట్ లెఫ్ట్ ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్
అన్నవరానికి అయితే ఇప్పుడు వచ్చేసాం. సెక్యూరిటీ ఏమైనా ఆపాలా? వచ్చేసాం ఆల్రెడీ, లోపలికి ఎంటర్ అయింది. ఇదే మన ఘాట్ రోడ్. ఓకే, అన్నవరం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తగ్గిపోయినా అని చెప్పాను అనమాట. నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాను, నేను తగ్గిపోయి. నైన్ టెన్. పార్కింగ్ పార్కింగ్ ఇక్కడే అనుకుంటా. పెట్టు టెంపుల్ ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఎత్తాడు. ఆడ పెట్టి ఎడకోవడం ఇరికి ఎత్తడే ఇడ నాకు తెలియదు. ఇయ్యడేమోలే పెట్టు. ఇప్పుడైతే అన్నవరం వచ్చేసాం అనమాట. సో ఇది పార్కింగ్ అనమాట. సో ఫస్ట్ అన్నవరం ఎంటర్ అవ్వగానే కింద సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ 50 రూపీస్ పే చేయాలన్నమాట. సో 50 రూపీస్ పే చేసిన తర్వాత అయితే మనం ఘాట్ రోడ్ ఎక్కి ఇలా పైకి వస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇది కార్ పార్కింగ్. సో ఇక్కడ మనకి హోటల్ కూడా ఉంది తినడానికి. సో అక్కడ టీ, కాఫీ, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. సో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఇప్పటి నుంచి ఇప్పుడు మనం అయితే దర్శనానికి స్టార్ట్ అవుతాం అనమాట. ఫస్ట్ అయితే మాకు లోపలికి ఎలా ఉందని తెలియక ఇక్కడే పార్క్ చేసాం. సో అక్కడ కొంతమంది అడిగితే లోపలికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు, కార్ ఎలా ఉందని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ మా వాడు కార్ తీస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం కార్ తీసుకొని. ఇది నార్మల్ టైం కాబట్టి ఇప్పుడు పార్కింగ్ అసలు ఉత్తప్పుడే తీడే పెట్టించారు పార్కింగ్. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి అటు ముందుకి ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నారు. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి జనాలు కూడా ఎక్కువ లేరు. సో దర్శనంకి ఒక 22
సో ఇప్పుడు నార్మల్ టైమే కాబట్టి జనాలు ఎవరు లేరు. సో దర్శనానికి 15 to 20 minutes కన్నా ఎక్కువ పడుతుందని చెప్పారు. సో ఇగో ఈ రూట్ నుంచి అయితే కార్ స్ట్రైట్ పైకి వెళ్ళొచ్చు. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ ఉందా? గుడేది. థ్యాంక్ యూ, బాయ్. నువ్వైనా గుర్తించావు. కొండపైకి వచ్చిన మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ చేద్దాం. సో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మరి అవంగా గుడి ఫోటో దిగా మంచిది. సో ఫ్రెండ్స్ సో కొండపైకి వచ్చిన తర్వాత ఇది మొత్తం పార్కింగ్ అనమాట. సో అక్కడ టెంపుల్ ఉందన్నమాట. సో డైరెక్ట్ పోయి దర్శనం చేసుకున్నాం. 10 to 20 minutes లో అయిపోద్ది. సేపు వాడు చేశారు కదా, అక్కడ చిన్న ఫోటో షూట్ జరిగింది. ఎక్కువ దిగింది ఫోటోలు మొత్తం నా ఫోన్ లో. వీడు ఫోటోలే దిగలే అసలు పాపం. ఇంకా మళ్ళీ ఇంకొన్ని ఫోటో సెక్షన్ లో ఇక్కడ అన్నవరం వచ్చి సడన్ చేంజ్ ఇది ప్లాన్ లో. చూద్దాం. అన్నవరం ప్రసాదం ఇక్కడ బాగుంటుంది అంటారు కదా, మనకి తెలియదు కనుక్కుంటా. చూడండి గోపురం వ్యూ చూడండి, సూపర్ ఉంది అసలు. మనకి ఓన్ వెహికల్ ఉంది కాబట్టి మనం కార్లో పైదాకా వచ్చేసినాం. అదే ఒకవేళ మనకు ఓన్లీ వెహికల్ లేకపోతే ఇలాంటి ఇక్కడ బస్సెస్ ఉంటాయి. ఈ బస్సెస్ ఉంటాయి. ఈ బస్సులు మనకి కింద ఇక్కడ మనం పైకి వచ్చాం కదా, గుట్ట పైకి కిందనే ఉంటాయి ఈ బస్సులు. ఇప్పుడు ఇక్కడ అంత రెస్ట్ లేదు కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు. లేకపోతే ఇవి స్టార్ట్ అవుతాయి అన్నీ మ్యాక్సిమం. అసలు చాలా మంది ఓన్ వెహికల్స్లో వస్తున్నారు. కొంతమంది ఇక లోకల్స్ అయితే ఇక్కడ ఉండేటోళ్ళు అయితే ఇట్లా బస్సు రిపేర్ చేసుకొని ఇక బస్సులో వచ్చేస్తారు. ఇంత రష్ లేదు, ఎందుకంటే ఇది హెవీ టైం కాదు కదా, ఇంత రష్ లేదు. ఫ్రీ బస్సెస్ అనుకుంటే, మేబీ నాకు తెలియదు. ఫ్రీ బస్సెస్ అనుకుంటా. ఫ్రీ బస్సెస్ అనుకోండి. ఫ్రీ అనుకుంటా. ఇప్పుడే మనం ఈ బస్సుల గురించి అసలు ఎంత ఎక్కడి దాకా వెళ్తాయి అని చెప్పి అన్నని అడిగితే, అన్న ఓన్లీ మనకి గుట్ట కింద నుంచి గుట్ట పై దాకా ఎక్కించినందుకు 20 రూపాయలు, 15 రూపాయలు అంట. ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఒకవేళ బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ కానీ అక్కడ కూడా దింపుతాండి. అట్లయితేనేమో 20 రూపాయలు అంట. ఒకవేళ గుట్ట పైకి 30 రూపాయలలో మనం ఈ బస్సులలో పైకి వచ్చేయచ్చు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్లలో మనకి రైల్వే స్టేషన్లో దిగినా బస్ స్టాండ్లో దిగినా కానీ ఇలాంటి బస్సులు ఉంటాయి. 20 రూపాయలు ఇస్తే మనకి ఇక్కడ దింపేస్తారు వాళ్ళు. మామూలు చూడండి ఇటు సైడ్ చూడండి అక్కడ గోదావరి ఇట్లా ఉంది. తీసుకొని మారిపోతుంది. మా వాళ్ళు ఏమో మనం అని మా ఫ్రెండ్ ఉంటాడు కదా, వాష్రూమ్కి వెళ్ళాడు. చూడండి వాడు వాష్రూమ్ పోయాడు. నేను ఇక్కడ కూర్చొని తిరుగుతా ఉన్నాం. మాతో పాటు ఒక పిచ్చామ వచ్చింది. ఆ పిచ్చామ మాయమైపోయింది. ఆమె పేరు పిచ్చిదే కదా రే.
మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆమె కోసం సచిన్ ఏమో కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ క్లియర్గా ఉన్నాయి. అంటే ఓసిడి గార్డు వాడే మనకి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇంకా అర్థం చేసుకోండి. ఇగో మనకి ఇక్కడ ఏటీఎం కూడా ఉన్నాయి. అవసరమైతే మనకి ఇక్కడ క్యాష్ అవసరమైనా కానీ ఇక మొత్తం ఇక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి. చాయ్ తాగొచ్చు. ఇగో ఇక్కడ చాయ్ షాపులు కూడా ఉన్నాయి. ఆమె ఎవరో నాకు తెలియదు పిచ్చిది. రోడ్డు మీద రోడ్లు పట్టుకుని తిరుగుతుంది ఫ్రెండ్స్. నాకు తెలియదు ఎవరు, వీడికే తెలుసు, నాకు కూడా తెలియదు. ఓకే, గుళ్ళోకి ఒకవేళ ఫోన్ ఎలా ఉంటే తీసుకెళ్తా, లేకపోతే మళ్ళీ బాగోదు, చూస్తాం, ట్రై చేస్తాం. లోపలికి ఫోన్ ఎలా చేశారు ఫ్రెండ్స్ చూడండి. అన్నవరం టెంపుల్ లోపల తీయకూడదు, బట్ చూడండి. మీ వాళ్ళు కూడా చూస్తారు కదా అన్నవరం వచ్చినామని. ఎలా ఉన్నా ఇక్కడి నుంచి ఇక ఫోన్ ఎలా ఉండదు, అప్పటికి వద్దంటుంది కూడా. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరిగిద్దా. బాయ్. సో అయితే ఇక్కడైతే ఫోన్స్ ఎలా లేదు. సో ఈచ్ ఫోన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఫోన్స్ తీసుకున్న తర్వాత ఇలా ఈ మార్గం గుండా దర్శనం చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. సో మాకైతే దర్శనానికి 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టలేదు. సో ఇవాళ ఎవరు రష్ లేరు కాబట్టి 10 మినిట్స్తో అయిపోయింది. సో రష్ ఉన్నప్పుడు వస్తే ఈజీగా 1-2 అవర్స్ పడుతుంది. ఇది మేము వెళ్ళిన సర్వదర్శనం. సో 200 రూపాయల దర్శనం ఉంది, 2000 రూపాయల దర్శనం కూడా ఉంది. సో ఫ్రీ టైంలో వస్తే బెటర్, జనాలు ఎవరు లేనప్పుడు వస్తే కొంచెం ఈజీగా దర్శనం అయిపోద్ది మాకైతే. సో ఇక్కడ కిందకి వెళ్తే మాత్రం ప్రసాదాలు అవన్నీ ఉంటాయి, కాఫీ టీలు కూడా ఉంటాయి. ఇంకా మిగిలిన షాప్స్ ఉంటాయి, కొన్ని టాయ్ షాప్స్ అవన్నీ. యాజ్ టీస్ తిరుపతిలోనే ఉంటుంది ఇక్కడ మొత్తం. రండిరా 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 అంటేనేమో రారు ట్రిప్పులకి. ఇప్పుడేమో ఫోన్లు చేసి మనాది పడతారు, డల్ అయిపోతారు. ఎక్కలేని బాధ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందుకే చెప్పినప్పుడు రావాలి, రారు మీరు. ఇలా ఎక్కడికైనా వస్తే ఫీల్ అవుతారు. చూడు మావాడు, చూడండి ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. గుర్తుపెట్టుకో, నెక్స్ట్ సారి ఫోన్ చేసినప్పుడు తొందరగా రావాలా. వాళ్ళున్నారా వీళ్ళున్నారా, వీళ్ళు వస్తున్నారా వాళ్ళు వస్తున్నారా అనకూడదు. మన వాళ్ళు పిలిచినప్పుడు వచ్చేసేది అలా. గుర్తుపెట్టుకో. చూడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది వాడు. చూడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా మావాడు. ఓకే బాయ్. కార్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇక్కడ నుంచి చూద్దాం, కుదిరితే ఖమ్మం స్టార్ట్ అవుదాం, లేకపోతే ఏమి పార్కింగ్ ఇక్కడ పెట్టాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నవరం నుంచి ఉప్పాడబోతున్నాం. సో మ్యాప్ అయితే ఈ రూట్ చూపిస్తున్నా కానీ ఈ రూట్ అయితే అస్సలు బాగాలేదు, చాలా దారుణంగా ఉంది. అసలు ఒక్క వెహికల్ పట్టేటట్టు ఉంది. చూడండి అసలు 1 వే, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చాలా కష్టంగా డ్రైవ్ చేస్తున్నాడు మనోడైతే. చాలా ఇబ్బంది అవుతుంది, తుని వెళ్ళాలనిపిస్తుంది. సో ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది ఉప్పాడ. అక్కడికి పోయి ఉప్పాడ బీచ్కి వెళ్ళి ఇంకా అప్పుడు మళ్ళీ రిటర్న్ టు ఖమ్మం. అయ్యా వాడు ఏం మీదకి వస్తున్నాడు, అసలు ఏడ పడతాడు.
ఇక్కడికి ఎవరు పడట్లేదు అని అనుకో. ఏమైంది చెప్తున్నాం. ఆగు జూమ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే బాగుంది. కాకినాడ బీచ్ అది అని చెప్పి అనుకున్నాం, కానీ ఆడి బేసరిగా చీకట్లో ఏం కనపడలే. ఇక మేము కూడా ఎక్కడ ఆగలేదు. ఆ వీడియోలు కూడా ఎక్కడ తీయలే, అసలు దిగలే కూడా, అసలు ఎక్కడ మిస్ అయింది అది. ఇక్కడ కనపడలే. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అందరికి ఆకలి 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 అన్నారు. మధ్యలో ఇక్కడ ఆపారు, వాళ్ళు వెళ్ళి తినేసి వచ్చారు. పంజాబీ ఫ్యామిలీ దాబా అంటాం, వాళ్ళు తినేసి వచ్చారు. నాకేమో మళ్ళీ తింటే నిద్ర వస్తుందని చెప్పి నేను తినలేదు. అదో మా వాళ్ళు తినేసి వచ్చి ఒక 10 నిమిషాలు అట్లా మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎంత టైం పట్టిందో తెలియదు. ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ మధ్యలో ఏదైనా ఆగితే ట్రై చేస్తే వీడియో తీయడానికి. చిన్నగా వెళ్తూ ఉంటాయి ఈ గ్యాప్లో వల్ల స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. ఇక ఓకే, మరి బిల్ ఎంత ఏందో నాకు కూడా తెలియదు. దాబాలు వెళ్ళి మంచిగా ఎక్కించారు. బిల్ ఎంత ఏంటిదా? బిల్ ఎంత ఏంది? 980. ఏమేమి తిన్నారు? అది పెద్ద లిస్టే ఉంది. ఏమేమి తిన్నావు? మటన్ విత్ చికెన్ కర్రీ. వీడు సేమ్ అండా బుజ్జి. అండా బజ్జీ. వాడు అండా బజ్జీ. మొన్నగడ ఏంటి తిన్నాడు? ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ ఎవరు? వి బోత్. వీపు 3యా? V2. యా. అది మ్యాటర్. గట్టిగా ఎక్కించి వచ్చారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యి ఇక మధ్యలో ఎక్కడైనా ఆపితే మళ్ళీ వీడియో తీస్తాం. ఓకే, బాయ్ బాయ్ కాకినాడ అండ్ ఏపీ అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఖమ్మం వచ్చేసినాం. వీడియో టిఫిన్ చేస్తున్నాడు. సో ఇలా ఈ ట్రిప్ మాత్రం ఈ టిఫిన్తో ఎండ్ అయిపోయింది అనమాట. సో స్టే ట్యూన్, మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.